ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి మనం ఆల్రెడీ ఓటీపీఆర్ క్రియేట్ చేసుకొని ఉంటే, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఇదివరకే చేసి ఉంటే, దాంట్లో కనుక ఏమైనా మిస్టేక్స్ని కానీ మార్పులను కానీ మనం చేయాలనుకుంటే దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ సర్వీసెస్లో ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ వద్ద మన యొక్క ఓటీపీఆర్ డీటెయిల్స్ను ఈజీగా 100% మార్పులు చేసుకోవచ్చు. మన యొక్క ఓటీపీఆర్ ఎడిట్ చేసుకోవడానికి ఈ ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్లో ఓటీపీఆర్ ఐడి అడుగుతుంది, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ రెండు ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఎంటర్ ఓటీపీ వద్ద మన మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. కంపల్సరీగా ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఫైనల్లో సబ్మిషన్ అవుతుంది. కాబట్టి మన మొబైల్కి అంటే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వద్ద మనం ఏమైనా మిస్టేక్స్ని ఇస్తే అప్పుడు ఆ మిస్టేక్స్ని కూడా సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ మదర్స్ నేమ్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా సరి చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎడిట్ చేసుకోలేము. ఇక్కడ జెండర్లో కూడా ఎవరైనా మిస్టేక్స్ ఇస్తే ఆ జెండర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ క్యాస్ట్ కమ్యూనిటీ మాత్రం మనం ఎడిట్ చేయలేం. ఒకవేళ మన ఫోటోకి సంబంధించి కింద సిగ్నేచర్ లేకపోయినా ఫోటో రాంగ్గా ఉన్నా మార్పు చేయాలనుకుంటే డూ యూ వాంట్ ఎడిట్ ఫోటో వద్ద ఎస్ అని ఇచ్చేసేసి మరలా బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి కొత్త ఫోటోని అప్డేట్ చేయవచ్చు. మొబైల్ నెంబర్ ఏమైనా మార్చాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ఐడిని మనం అప్డేట్ చేసుకోవచ్చు. మ్యారిటల్ స్టేటస్ రాంగ్ వచ్చినా సరి చేసుకోవచ్చు. కానీ ఆధార్ నెంబర్ మాత్రం మనం సరి చేయలేం. రిలీజన్ కూడా మనం సరి చేయవచ్చు. అదేవిధంగా స్టార్టింగ్లో మనకి స్పోర్ట్స్ కోటా సంబంధించి ఆప్షన్ అనేది ఇవ్వలేదు. తర్వాత ఇవ్వటం మూలన కొంతమంది పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ఓటీపీఆర్ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ మరలా ఎస్ అని ఇచ్చి ఆ స్పోర్ట్స్ కోటాను కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాను కూడా ఎవరైనా సరే ఇవ్వకపోతే ఇప్పుడు కూడా ఎస్ అని ఇచ్చి ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీసీని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు ఒకవేళ మిస్టేక్ ఇచ్చి ఉంటే. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇదివరకు మిస్టేక్ ఇచ్చి ఉంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇప్పుడు సరి చేసుకోవచ్చు. పిహెచ్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇదివరకు రాంగ్ ఇచ్చుకుంటే వాటిని కూడా సరి చేసుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ని, క్యాస్ట్ని, ఆధార్ నెంబర్ మాత్రం ప్రస్తుతానికైతే ఈ ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్లో ఇవ్వలేదు. కాబట్టి ఒకవేళ వీటిలో కనుక మిస్టేక్స్ ఉంటే సబ్మిట్ యువర్ క్వరీ వద్ద మన యొక్క ప్రాబ్లమ్ని వారికి తెలియపరచవలసి ఉంటుంది. ఇది వారే సరి చేయాల్సి ఉంటుంది, టెక్నికల్ టీం వారే. అలా మనం కంప్లైంట్ పెట్టినా కూడా వాళ్ళు కనుక ఎలాంటి మార్పులు చేయలేం అని అంటే అప్పుడు మనం కొత్త ఓటీపీఆర్ని కొత్త మొబైల్ నెంబర్తో మరలా ఇంకొక ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్లో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన యొక్క డీటెయిల్స్ అనేవి ఎడిట్ అవుతాయి. మరలా ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ అనేవి మారినా లేదనేది మనం ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే ఈ విధంగా గ్రామ సచివాలయం వెబ్సైట్లో ఈజీగా మన యొక్క ఓటీపీఆర్ డీటెయిల్స్ను ఎడిట్ చేసుకోవచ్చు. పెట్టిన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ కి ఇన్స్టాంట్ గా చేస్తా. ఓకే.